హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కలంకారీ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ముందుగా బ్లౌజ్ డిజైన్ స్ట్రైట్గా ఉండేలా పెట్టుకోవాలి. ఇలా ఎంచు భాగాలు పక్కకు వేసుకోవాలి. ఇలా ఈ డిజైన్ ఇలా స్ట్రైట్గా ఉండేలా, నడుము భాగం పొడవు ఉండేలా ఇలా వేసుకోవాలి. 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను క్లాత్. లావు ఉండే వాళ్ళైతే 1 మీటర్ తీసుకోవాలి. ఈ నడుము పొడవు ఇలా ఉండేలా తీసుకోవాలి. ఈ డిజైన్ ఇప్పుడు నడుము లూజ్ తీసుకునే ముందు స్కేల్తో ఒక బార్డర్ గీసుకోవాలి. ఈ వెనుక భాగం కోసం ఇప్పుడు బెల్ట్ భాగం తీసుకోవడం కోసం ఇలా ముందుగా ఇలా ఒక గీత గీసుకున్న తర్వాత ఈ వెనక భాగాన్ని తీసుకోవాలి. ఈ వెనక ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఇప్పుడు వెనక భాగం, మెడ భాగం ఇది ఎంతవరకు ఎంత ఉందో ఈ క్లాత్ అంతవరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఇలా తీసుకోవాలి కటింగ్ కోసం. ఇప్పుడు షోల్డర్ని ఇలా పైకి ఎదరికి ఇలా పట్టుకోవాలి. మెడ జారకుండా ఉండడం కోసం ఇలా పైకి స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలాగా లూజ్గా వదిలినట్టయితే మెడ భాగం పెద్దది అయిపోతుంది. దానికోసం ఎదరికి పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం ఇలా పైకి తీసుకొని పై వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఈ ఖర్చు భాగం ఎంత అయితే ఉందో అంతవరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం ఈ చంక భాగం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఈ ఖర్చు భాగం పైకి తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చుట్టూ గీతలు గీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి చంక భాగానికి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇది నడుము భాగం. ఇది మనకి బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం మెడ భాగానికి చిన్నగా మెడ కావాలి అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవాలి. నేను పార్ట్ షేప్ డిజైన్ పెడుతున్నాను. కొంచెం మెడ పర్వాలేదు లావుగా ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళు కొంచెం ఇలా లోతు ఎక్కువ తీసుకోవచ్చు. ఇది సన్నగా ఉండే వాళ్ళకైతే కొంచెం లోపలికి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ ఏం చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఇలా పైకి తీసుకొని ఈ షోల్డర్ నుంచి ఇలా లోతు తీసుకుంటూ రావాలి.
ఇప్పుడు దీనికి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. వెనక భాగం తిప్పడం కోసం బెల్ట్ భాగం. బెల్ట్కి వేరొక ముక్క తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మధ్యలో డాట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ పార్ట్ మధ్యలో ఇలా పట్టుకొని షోల్డర్ పార్ట్ ఈ మధ్య భాగానికి ఖర్చు భాగం గీత గీసుకోవాలి. ఇలాగా మన బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో ఖర్చు భాగం పొడవు చూసుకొని వేసుకోవాలి. ఈ గీత నుంచి ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో ఎదరు భాగం తీసుకోవాలి. దీని మధ్యకి ఫోల్డ్ చేసి ఈ వెనక భాగంతోనే ఇలా ఈ ఎక్కువ ప్లేస్ని షేప్ ముక్కకి ఇది వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ముక్కని ఇలా ఎదరకు మార్కింగ్ చేసుకోవడానికి ఈ ముక్కని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకొని చూసుకోవాలి సరిపోతుంది లేదో. ఇప్పుడు ఉక్సుల భాగం తీసుకోవాలి. ఈ ఉక్సుల భాగంతో షోల్డర్ పార్ట్ నుంచి కింద ఖర్చు భాగానికి ఇలా మధ్యలో సాగదీయకుండా పట్టుకోవాలి. సరిపోయింది. ఇలా చూసుకోవాలి, సాగదీయకుండా చూసుకోవాలి. ఇలా లేదంటే ఎదర భాగం పెద్దది అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ పైనే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి వెనక భాగం కన్నా పైకి ఉంటుంది కాబట్టి ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ పాయింట్ నుంచి అంటే ఇది ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా గీత మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇలా రౌండ్ చేసుకోవచ్చు లేదా ఇలా స్క్వేర్ లాగా కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి కింద మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ మధ్యలో ఖర్చు భాగానికి కింద షేప్ దగ్గర ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడికి ఇప్పుడు మధ్యలో కింద ఖర్చు భాగానికి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. లోతు ఈ పైన షోల్డర్ పార్ట్ మధ్య నుంచి కిందకి ఖర్చు భాగం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి దీని దగ్గరికి. ఇప్పుడు ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందకి లోతు ఎలా తీసుకోవాలి. ఈ లోతు ఎలా తీసుకొని ఇక్కడ నడుం సైడ్ వచ్చేసరికి కొంచెం పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ చంక భాగానికి కొంచెం లోతు తీసుకోవాలి, ఎందుకంటే ముడతలు రాకుండా ఉండడం కోసం. మనకి ఖర్చు భాగం ఎంతవరకు అయితే ఉందో ఆ ఖర్చు వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా జస్ట్ కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఎదరదానికి మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇవి డిజైన్ ఉంది కాబట్టి వెనక్కి వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మధ్యగా ఫోల్డ్ చేసి ఈ మధ్య భాగానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు డాట్స్ ఎంత అయితే ఉన్నాయో కొలిసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఉక్సుల భాగం తీసుకోవాలి. ఎదర ఖర్చు భాగం పోతుంది కాబట్టి అక్కడ వదిలేసి కొంచెం ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు పైన ఖర్చు భాగం దగ్గర నుంచి కింద లోతు ఎంతవరకు అయితే తీసామో ఆ లోతు దగ్గర నుంచి వస్తుంది ఇక్కడ. లేదంటే ఇలా కూడా ఈ ఉక్సుల భాగం తీసుకొని ఇక్కడ ఖర్చు భాగానికి కొంచెం గ్యాప్ వదిలి ఇక్కడ నుంచి ఇలా కొలుసు కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ పైకి ఇలా తీసుకొని ఈ షేప్లో తీసుకున్నట్లయితే ఇలా కూడా వచ్చేస్తుంది. ఈ కింద భాగం ఎంతైతే ఖర్చు లూజ్ ఉందో ఇలా కూడా చూసుకొని వేసుకోవచ్చు. సరిపోతుంది. ఇలాగా ఈ ఖర్చు భాగం పొడవు చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి ఈ చంక భాగం వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంతైతే ఉందో ఆ లూజ్ వరకు మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది లూజ్ని బట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉంది. ఇప్పుడు మరలా ఇంకొక ఫోల్డింగ్ చేసినట్లయితే రెండు చేతులకి సరిపోతుంది. ఇవి హ్యాండ్స్ పొడవు ఇలా చూసుకుందాం. ఇవి బొమ్మలు స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి చేతులు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ సరిపోలేదు కాబట్టి వేరొక ముక్క మళ్ళీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఖర్చు భాగం పైకి పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ పైన చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ బాగా పట్టుగా ఉన్నట్టయితే కొంచెం పొడవు పెట్టుకోవాలి. పొడవు కోసం నేను ఇంత పెంచుతున్నాను. ఎక్స్ట్రా లోపల ఫోల్డింగ్ కోసం ఇక్కడ వరకు పెట్టుతున్నాను నేను. అంటే బ్లౌజ్ పొడవు వచ్చి ఇంత పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గరకి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి చంక భాగం దగ్గర క్లాత్ తక్కువైంది కాబట్టి ముక్క యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ముక్కని ఈ డిజైన్ ఇలా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి ముక్క. ఇప్పుడు లూజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే 2 ముక్కలు అటాచ్ చేస్తాం కాబట్టి క్లాత్ తక్కువ అవుతుంది, అందుకని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్స్ చంక భాగం ఇక్కడ వరకు ఉంది, ఖర్చు భాగం వచ్చి పైకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పైన ఇక్కడ నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది ఫోల్డింగ్, లోపల ఫోల్డింగ్ కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఇక్కడ ఫోల్డింగ్కి, ఇది మధ్య భాగం తెలియడం కోసం ఇక్కడ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఇది కూడా ఇలా రైట్ సైడ్ లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండేసి భాగాలు కాబట్టి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 భాగాలు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి లోతు తీయడం వల్ల ముడత లేకుండా ఉండడం కోసం ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకుందాం. ఈ ముక్కలు జాయింట్ చేసుకోవాలి సైడ్లో. ఇప్పుడు ఉక్సుల భాగం తీసుకొని షేప్ ముక్కలు అలా కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎదర భాగం కొంచెం ప్లగ్ గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్. ఇప్పుడు నడుం భాగం ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ చేస్తుంది. ఇది ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కటింగ్ ఈ స్టిచ్చింగ్ దగ్గర ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు 2 ముక్కలు తీసుకున్నాను, ఎక్స్ట్రా 2 తీసుకొని 4 అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక బెల్ట్ భాగం కోసం ఒక ముక్క కట్ చేసుకుంటున్నాను. ఇది వెనక భాగానికి బెల్ట్ భాగం, 2 ఓపెన్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఉక్సుల భాగానికి, రెండోది తాళ్ళు కోసం 2 ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి.